వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణలో ఏ అంశాల గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు అంటే, ఒకటి రైతుల సమస్య, యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ. రెండోది రాజకీయ నాయకుల పార్టీ ఫిరాయింపులు, వాళ్ళు ఇచ్చినటువంటి వివరణలు. మూడోది కాలేజీల బంద్కు సంబంధించి ఎల్లుండి నుంచి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి వాళ్ళు బంద్ చేస్తాము అని చెప్పినటువంటి క్రమంలో ఈ మూడు అంశాలపై మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం యూరియాకు సంబంధించి మొదటగా చర్చిద్దాం. యూరియా కొరత ఉంది అనేది ఒకవైపు కనిపిస్తోంది, మరోవైపు కేంద్రం నుంచి వస్తోంది. అండ్ నిన్న కూడా 27,000 మెట్రిక్ టన్నులు ఏదో వచ్చినట్టుగా కూడా ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రభుత్వంకు అందినటువంటి వివరాలు, నివేదికలపై అసలు యూరియా కొరతకు సంబంధించి ఎక్కడ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడదాం. అయితే ముఖ్యంగా రైతులు కూడా కాల్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, రైతులు అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి. దయచేసి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఫోన్ చేసి ఒక పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీని తిట్టడమో ఇటువంటి కార్యక్రమాలకు ఇది వేదిక కాదు. సో దయచేసి రైతులు మీరు అనుకుంటున్నటువంటి రిక్వజిషన్ ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు అయితేనే కాల్ చేసి మాట్లాడొచ్చు. కాసేపటి తర్వాత మీకు స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుంది. నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి. గతంలో కూడా యూరియాకు సంబంధించి మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. అండ్ అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కాస్త మెరుగ్గా ఉందా? మీ ఖచ్చితంగా మీరు అండ్ బీజేపీ డెఫినెట్గా సంఘీభావం తెలిపినటువంటి వాటిలో ఉన్నారు కాబట్టి, సో మీ దగ్గరకు వచ్చేసరికి ఈ విషయం ఎంతవరకు వచ్చింది అనిపించింది? ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం అమ్మా. నమస్తే అండి. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్న దాంట్లో మనం ముందు డిస్కషన్కి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా అంటే ఇంకా బ్యాడ్గా ఉందమ్మా పరిస్థితి. ఏంటంటే నేను రాజకీయంగా మాట్లాడడం లేదు, కానీ ఒక రైతు బిడ్డగా నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న రైతుగా నేను నాకు కూడా ఈరోజు ఒక 20 నుంచి 30 సంచులు అవసరం ఉన్నాయి. నేను ఒక 3 రోజుల నుండి విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చేస్తుంటే, అన్న అట్లా కాదన్న, లైన్లో నిలబడాలి, లైన్లో నిలబడితే 2 బ్యాగులు ఇస్తారు, ఆ లైన్ విపరీతంగా ఇదవుతున్నది అని చెప్తే మా కొడుకుని లైన్ నిలబడితే అది ఆ పంట లేకున్నా సరే వద్దు డాడీ అని చెప్పి వచ్చింది. అంటే పరిస్థితి అట్లా ఎంతవరకు వచ్చేసింది అంటే, అసలు పూర్తిగా లారీ వచ్చింది అంటే రైతులు నిలబడే పరిస్థితి. ఆ నిలబడ్డ దగ్గర కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఏ సౌకర్యం లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఇలా యూరియా పరిస్థితి ఉన్నది. దానికి ఆల్టర్నేటివ్ అది ఇది చేసినామని అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటున్నారు. అది కూడా ఆల్టర్నేటివ్ కూడా పెద్ద స్ప్రే చేసే సిస్టమ్ పెట్టిర్రు అన్నట్లు. ఒక లిక్విడ్ పెట్టి స్ప్రే చేస్తే యూరియాకి బదులుగా ఆ స్ప్రే చేయమంటున్నారు. ఆ స్ప్రే చేసిన దగ్గర కూడా రిజల్ట్ లేదు, యూరియా రిజల్ట్ లేదు. రైతులంతా సైడు అలవాటు పడి ఉన్నారు, రైతాంగం అంతా కూడా. అయితే రైతాంగం అంతా అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా వర్షాలు కురుస్తున్నాయి, యూరియా వేసే సీజన్. ఇప్పుడు అందరు కూడా ఏంది మేడం అంటే, పత్తి వేసుకున్నారు, పత్తికి యూరియా వేయాలి. అదే విధంగా వరి నాట్లు వేసుకున్నారు, నాట్లకు యూరియా వేయాలి. ఇతర పంటలు అన్నిటి కూడా ఒక పంట వేసేటప్పుడు మాత్రమే మనము వేరే డిఏపి కానీ ఇట్లాంటి ఎరువులు వాడుతుంటాం. ఇప్పుడు అంతా కూడా అది పెరగడానికి, దాన్ని క్రాప్ మంచిగా రావడానికి కూడా అంతా కూడా యూరియా వాడే సీజన్లో యూరియా కొరత అనేది దాపురించిన పరిస్థితిలో కూడా పెద్ద ఎత్తున లైన్లు. అంటే నాగేంద్ర గారు, ఇది కొరత అనుకుంటున్నారా లేదంటే పక్కదారి పట్టిస్తున్నారని అనుకుంటున్నారా? అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి జ్యోత్స్న మేడం గారు. ఎందుకంటే అసలు ప్రైవేట్లో దొరుకుతున్నది అంటున్నారు. మాకు కూడా 800 బ్యాగ్ అంటున్నారు. ఇంట్లో 280 రూపాయలు ఉంటే అక్కడ 800 బ్యాగ్ దొరుకుతున్నది అని అంటున్నారు. కానీ అది కూడా మేము దాన్ని కూడా ట్రై చేస్తే మాకు కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది. గ్రామాలు విపరీతమైన యూరియా కొరతతోని కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వము అడ్వాన్స్గా ప్లాన్ ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కొరత అవుతుందో ఆ కొరత కలిగించే పరిస్థితి ఉండేది లేకుండే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు ఇక్కడ డబుల్ ఇంజన్ రావాలి, లేకపోతే మమ్మల్ని నేర కోరుకుంటున్నారు, మేమేమో జరుగుతుంది దేశాన్ని అంతా వెళ్తున్నాం అంటున్నారు. అయితే వాళ్ళు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సమస్య పని వాళ్ళకు తెలుస్తలేదా? ఇక్కడ ఉన్న రైతాంగం ఏమైతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళ పార్టీ ఏమైతుంది, వాళ్ళకు 8 మంది ఎంపీలను ఇచ్చినాము, 8 మంది శాసనసభ్యులు ఇచ్చినాము, ఈ ప్రాంతం ఇచ్చిన తర్వాత కూడా
వీళ్ళ మీద కూడా వాళ్ళు ఆలోచన చేయలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్న ఏరియాల్లో కూడా కొరత ఉన్నది కదా మేడం. ఇది మొత్తం తెలంగాణ అంతా కూడా ఉన్నది ఈ పరిస్థితి, ఎక్కడ కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది. దీంట్లో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతాంగం, లెక్కకు మించి జరుగుతున్నాయి. మేము అదే జోష్న మేడం గారు, నేను ఏమంటున్నా అంటే గతంలో పదే ఎన్నికల టైం లోపల చెప్పడం జరిగింది రైతాంగానికి కూడా. మేము మా పార్టీ పరంగా కూడా మేము చెప్పడం జరిగింది, మా నాయకుడు కూడా చెప్పిండు. ఏదైతే 14 కన్నా ముందు మనం యూపీఏ ప్రభుత్వం పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళ చేతుల నుండి పరిపాలన చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున కొరత ఏర్పడ్డది. అప్పుడు చెప్పులు లైన్ లో పెట్టిన పరిస్థితి మళ్ళా పునరావృతం అవుతుందని మేము పదే చెప్పినాం. అయితే కూడా వీళ్ళు నాగేందర్ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. అంటే చివరికి ఒకటి పెట్టి గతంలో చూసినాం మేడం మనము, ఏది పోలీస్ స్టేషన్ లో పోలీస్ చుటాల మధ్యన పోలీస్ పహార మధ్యన ఎరువులు సప్లై చేశారు గతంలో. ఇప్పుడు చూసుకుంటే రైతు వేదికలు ఉన్నాయి కదమ్మా, రైతు వేదికల దగ్గరకు వచ్చేసేసి పోలీసు మధ్యనే మళ్ళా ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డది. రైతులకు విపరీతమైన క్రిమి సంహారక మందులు గాని, యూరియా గాని, ఎరువులు గాని సకాలంలో సప్లై చేయలేని పరిస్థితిలో శ్రీనివాస్ గారి వాయిస్ ఒకసారి తీసుకుందాం. మీ ద్వారా నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా విజ్ఞప్తి చేయండి, మీరు కూడా డిమాండ్ చేయండి, 2 ప్రభుత్వాలు కూడా కట్టు తెరవాలి తక్షణమే. నాగేందర్ సార్ మనకు రాజయ్య గారు ఉన్నారు, ఖరాబ్ అయిపోతాయి. ఇది నా అభిప్రాయం అమ్మా. ఓకే శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటా. రైతు ఉన్నారు రాజయ్య గారు, వీరు జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళ వాయిస్ తీసుకుందాం. రాజయ్య గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీకు వారికి ఛానల్లో ఉన్న నాయకులందరికీ అసలు యూరియా కొరత అని ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇది గతంలో కొన్ని సందర్భాల్లో జరిగింది. అయినా కానీ సరు అమ్మ ఇప్పుడు యూరియా దాదాపు వరి తగ్గించారు చాలా మటుకు. తర్వాత మొక్కజొన్న పత్తికి కంపల్సరీ రావాలి ఈ సీజన్ లో. అయినా కానీ కొంత ఇబ్బంది అవుతుంది. కానీ మరి ఇబ్బందిని తొలగించడానికి పార్టీలకు అతీతంగా వీరిన వారు వారిన వీరు అనకుండా రైతులకు ఏదైనా వచ్చేటట్టు చేయవలసిందే ప్రార్థిస్తున్నాను. అంతే తప్ప పార్టీలను అంటే అది ఉత్పత్తిగానే ఉన్నదని మరి అక్కడ కొడుతుందా మరి ఏంటిది అంటే ప్రార్థిస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ రాజయ్య గారు. అదండి శ్రీనివాస్ గారు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ రైతుల సమస్యలు తీర్చాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇదైతే ఇంతకుముందు నాగేంద్ర గారు మాట్లాడినప్పుడు ముఖ్యంగా మీ దగ్గర నుంచి కూడా రావాల్సినంత రావట్లేదు అనేది మాట్లాడుతున్నటువంటి క్రమంలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఈవెన్ పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఈ కొరతకు సంబంధించి మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు మనకు వచ్చేటువంటి మనం దిగుమతి చేసుకునేటువంటి యూరియా కాస్త తగ్గింది, యూరియా కొరత ఉంది అని కొన్నిసార్లు ఆ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి మరి దీనికి పరిష్కారం ఏంటి? నమస్కారం జ్యోష్ణ గారు, మీకు తోటి ప్యానల్ మెంబర్స్ కి వీక్షకులందరూ కూడా. యూరియా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని యొక్క ఇండెంట్ ఫస్ట్ ఎంత కావాలనో, ఎంత విస్తీర్ణం పెరిగిందో, మరి గతంలో ఎంత తీసుకున్నాం, ఇప్పుడు ఎంత పెంచాల్సిన అవసరం ఉన్నది, యూరియా రిక్వైర్మెంట్ ఎంత ఉన్నదన్న విషయం చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది. అదొక కారణం. రెండవది, లాస్ట్ టైం మిగిలింది బఫర్ స్టాక్ కావచ్చు, లేదా ఈ సంవత్సరం వచ్చినటువంటి యూరియాను పద్ధతి ప్రకారంగా మేనేజ్ చేయని కారణంగా అవి కాస్త కొంత శాతం ప్రైవేట్ వ్యాపారస్తుల చేతులు పోయి బ్లాక్ మెయిల్ మరి దందా చేస్తుంటూ మనం రోజు పేపర్లు చూస్తాం. బహుశా మొన్న సబ్జెక్ట్ కరెక్షన్ ఆ వ్యాపారం దగ్గర బ్లాక్ చేస్తున్న పట్టుబడ్డటువంటి ఒక రైతులు తిరగబడ్డటువంటి పరిస్థితి చూస్తాం మనం. ఇది మేనేజ్మెంట్ లేకుండా. మూడవది, మనకందరికి కూడా తెలుసు ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల మీదకెళ్ళి, మారిన సీనరీ మీదకెళ్ళి కొద్ది గొప్ప మనకి ఇంపోర్ట్ కావడం కొద్దిగా తక్కువైంది. సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్ చేయాలి కదా. ఈ యొక్క రిక్విజిషన్ అంటే మీకు పెట్టినంత రిక్విజిషన్ వాళ్ళు పంపలేగా రాష్ట్రానికి? ఇది మొదటి చెప్తున్నాం మేము. మా సర్కార్ చెప్పింది, రాష్ట్ర పార్టీ చెప్తున్నది, నేను చెప్తున్నాను. దాన్ని ఖండించారు ఇప్పటిదాకా సర్కార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేదా కన్సర్న్ మినిస్టర్ ఖండించినారా? లే మేము ఇంత ఇచ్చినాం, ఇంత విస్తీర్ణం పెరిగింది, ఇంత రిక్వైర్మెంట్ ఉన్నదన్న విషయం ఎప్పుడు కూడా క్లారిఫికేషన్ తో ఇవ్వాలి ఇప్పటిదాకా.
ఉంటే చెప్పమనండి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రతినిధిగా ఇక్కడ ఉంటే చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. లేదు, పాపం తప్పు మంత్రి గారిని కాదు, అధికారులు అప్రమత్తమే ఉండాలి. దే ఆర్ బ్యూరోక్రాట్స్. అంచనా వేయాలి, స్టడీ చేయాలి, మొత్తం రిపోర్ట్ తెప్పించుకోవాలి, డాటా తయారు చేసి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే పంపుతారు వాడు. అది చేయని కారణంగా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. పోనీ తక్కువ వచ్చింది అనుకుందాం, దాన్ని కూడా సిస్టమేటికల్ గా జిల్లాల వారిగా. అంటే శ్రీనివాస్ గారు, ప్రభుత్వము ఆ ప్రకటన చేసింది అంటే 5.6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మీరు పంపారు, 8.6 లాక్ మెట్రిక్ టన్నులు మేము రిక్విజిషన్ పెట్టాము. సో ఆ బఫర్ స్టాక్ అదంతా లెక్క పెట్టుకొని మీరు 5.6 పంపారు, మళ్ళీ తర్వాత కూడా ఒక 50K పంపుతామని చెప్పేసి అన్నారు. ఈ లెక్కలు వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అంటే మీరు గత బఫర్ స్టాక్ను మీరు లెక్క పెట్టుకొని మీరు పంపాల్సినంత, అంటే మీ దగ్గర మీరు ఆ టైంలో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, ఈ యుద్ధాల కారణంగా వీటి కారణంగా తక్కువ ఉంది కాబట్టి మీరు పెట్టినంత రిక్విజిషన్ మేము పంపలేకపోతున్నాం, ఇంతే పంపుతున్నాం అనేది మేము చెప్తున్నాం, అడ్మిట్ చేస్తున్నాం కదా. ఈ యొక్క మారిన సిచ్యువేషన్ మీకు వెళ్ళిపోతే ఇంపోర్ట్ తక్కువ అవుతా ఉన్నది, రావడం కష్టం. దీన్ని కూడా మారిన పరిస్థితులు మీదకెళ్ళి ఇక్కడ రాష్ట్రంలో మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది, ప్రభుత్వాన్ని. అది చేయని కారణంగా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు బస్తాలో చెప్పులు పెట్టి ఉండేటువంటి పరిస్థితి అమ్మా, చెప్పండి. ఎంత సిస్టమేటికల్ గా మేనేజ్ చేయొచ్చు? చేయలేకపోతా ఉన్నారు. దాని మీద సీరియస్నెస్ లేదు కాబట్టి పట్టుబడతా ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ లో స్టాక్ అంతా పట్టుబడతా ఉన్నది. రైతులకు ఒక్కసారి అప్పీల్ చేస్తారా? మేమున్నా మీకు అండగా, మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బీమానా అప్లై చేస్తాం, కానీ మిమ్మల్ని నష్టపోనీయమని చెప్తున్నారు. ఈ మాట సబ్జెక్టు వ్యవసాయం సబ్జెక్టు స్టేట్ కాకుండా సెంట్రల్దా? దాని ప్లానింగ్ ఉండద్దా సర్కార్కు? దాని డిస్కషన్ విశ్వాసం కల్పించాలి రైతులకి. ఎక్కడ నా అధికారులు కానీ కలెక్టర్ కానీ ఆ రైతుల దగ్గర పోయి నిలబడి అడిగినారా? తప్పించుకుంటారు, ఎక్కడ తిరగబడతారు మా మీద, ఎక్కడ దాడి చేస్తారో మా మీద. ఇది మంచిది కాదు. రైతులు అన్నం పెట్టేటువంటి అన్నమో పరబ్రహ్మ అని చెప్పేసి వాళ్ళను మనం గౌరవించాల్సి పోయి దారిన మరి వద్దేయడం ఎంతవరకు సబబు అన్నది విషయం ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి. ఓకే, లింగం యాదవ్ గారు, ఇది ఇప్పుడు కొరత అని కాదు, 1 మంత్ నుంచి కూడా ఇదే నడుస్తోంది. గతంలో కూడా అంటే కొరత ఉంది అన్నటువంటి అనౌన్స్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చేసరికి పెద్ద ఎత్తున బ్లాక్ చేయబడింది. డెఫినెట్గా కొరత అనగానే అందరూ ముందు జాగ్రత్త పడదామని కొందరు, లేదు పక్కదారి పట్టించి తర్వాత కాస్త ఎక్కువ అమ్ముకోవచ్చు అని ఈ ప్రైవేట్ వ్యాపారులు ఇవి నడుస్తూనే ఉంటాయి. సో ఈ క్రమంలో అంటే మీరు దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా పంపిణీ చెయ్యలేదు, అందుకోసమే ఈ ఇబ్బంది వచ్చింది. తక్కువ ఉంది, కాకపోతే దాన్ని పంచాల్సినటువంటి విధంగా పంచలేదు రైతులకు అనేది ఒకటి శ్రీనివాస్ గారు చెప్తున్న మాట. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ ఈ వానాకాలం సీజన్ మొదలయ్యే ముందే వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది, రైతులు ఎక్కడ ఇబ్బంది పడొద్దని మేము సీజన్ కు ముందే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇవాళ యూరియా అనేది ఇప్పుడే పెద్దలు ఉన్నారు, మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఇందులో ఎవరు కూడా ఎలాంటి డౌట్లు అనుమానం అవసరం కూడా లేదు. అయితే మేము ఆనాడు సీజన్ కంటే ముందే వ్యవసాయ శాఖ మంత్రి దాదాపు తెలంగాణ రాష్ట్రానికి గతంలో కంటే పంటల సాగు పెరిగింది, మాకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మేము కేంద్ర ప్రభుత్వానికి మేము పంపించడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? వాళ్ళు ఇస్తున్నది ఆగస్టు నాటికి వాళ్ళు ఇస్తున్నది 8 లక్షల 3 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని చెప్పిరు వాళ్ళు. కానీ మనకి ఇచ్చింది వాళ్ళ 5 లక్షల మెట్రిక్ టన్నులే. నిన్ననే దాదాపు 11,000 మెట్రిక్ టన్నులు. మొన్న అంటే దాదాపు ఇవాళ 3 లక్షల మెట్రిక్ టన్నుల కోత ఇవాళ విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇంత ముందుకే మన ఇక్కడే డిబేట్ లో ఒక పెద్దన్న రైతన్న గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాజకీయాలకు సమయం కాదు, రాజకీయాలు దయచేసి చేయకండి అని. కనీసం ఆ రైతన్నకు ఉన్నటువంటి ఆలోచన కూడా ఈ రాజకీయ నాయకులకు ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ సమస్య ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఇదే బీజేపీ నాయకులు ఏమన్నారండి, ఇదే బీజేపీ ఎంపీలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయలేదు, ఎందుకంటే కొన్ని ఇండియా పాకిస్తాన్ అని వారు సింధు ఆపరేషన్, ఇది కూడా ఒకసారి మీరు వినండి.
వాయిస్ రావట్లేదు మీరు చెప్పండి, మీరు విన్నది చెప్పండి. రఘునందన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ వల్ల ఇవాళ మనకు ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల మనకు అనుకున్నటువంటి సమయానికి యూరియా మేము తేలేకపోయినాం, అదే విధంగా చైనా మనకు సరైన సప్లై చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఆన్ ద రికార్డ్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతని ఇవాళ మర్చిపోయి ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని మేము మొదటి నుంచి చాలా ప్లాన్ గా రైతాంగం ఇబ్బంది పడొద్దని మేము కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తుంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష మొదటి నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు అందులో స్పష్టంగా యూరియా పేరు మీద కూడా కొన్ని మనకు రావాలంటే 3 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మనకు రాకుండా వాళ్ళు కేంద్రం దగ్గరనే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇంకొకటి ఇక్కడ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని మేము మొదటి నుంచి కూడా చాలా ప్లాన్ గా చేస్తున్నాం. ఎస్, రైతులకు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు ఏనాడైనా రైతులను పట్టించుకుంటా అండి? కనీసం రైతులని ఇబ్బంది పెట్టి అరిగోస పెట్టినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కదా. ఆనాడు బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది వీళ్ళే కదా. లింగం యాదవ్ గారు ఒక్కసారి ఖమ్మం నుంచి రాంబాబు గారు ఉన్నారు, రైతు, చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీ వాయిసే తీసుకుంటా, మళ్ళీ మీ వాయిసే తీసుకుంటా. రాంబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. రాంబాబు గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము 10 ఎకరాలు వేసాం సార్, పత్తి, మిర్చి, వరి. ఇంతవరకు ఒక్క కట్ట కూడా యూరియా దొరకట్లేదు సార్ మా సింగరేణి మండలం. టోకెన్ ఇట్లా ఇచ్చిల్లా మీకు? టోకెన్లు దొరకట్లేదు. రోజు 4 5 పోయినా టోకెన్లు దొరకట్లేదు. ఏఓ గారు అంటారు, పోలీసులు అంటారు. యూరియా బస్తాలు ఎవడెత్తపోతుందో అర్థం కావట్లేదు. తెల్లారిపోతే ఒక రోజేమో అది ఆధార్ కార్డు టోకెన్ అంటారు. ఇంట్లో 4 పైన ఒక కట్ట దొరకదు. ఇప్పుడు దాదాపు 4 రోజులు బట్టి పడి ఆవులు పడతాను, చెట్ల కింద పంటారు జనం. ఇంతవరకు మందు కట్టలే దొరకట్లేదు. ఎకరానికి ఒక కట్ట అంటాడు, ఎకరం ఇవ్వడు. ఆధార్కి ఒక కట్ట అంటాడు, ఆధార్ కార్డు ఇవ్వడు. ఇంట్లో మేము 4 ఉన్నాం. 4 పైన ఒక్క కట్ట అంటే ఒక్క కట్ట రాలి 8 ఎకరాలు, 16 ఎకరాలు వ్యవసాయం. ఎన్ని రోజులు అయితే మీరు ఎదురు చూడబట్టి? దాదాపు 20 రోజులు దాటింది మేడం, 20-25 రోజులు. బయట ఏమన్నా దొరుకుతుంది అంటున్నారా? బ్లాక్ లో ఇక్కడ అక్కడ కూడా దొరుకుతలేదు. ఓకే, అంటే బయట దొరుకుతుందా అంటే అది ఎంకరేజ్ చేయడానికి కాదు, మామూలుగా అట్లా పక్కదారి పడుతోంది, అక్కడ బయట అమ్ముకుంటున్నారు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి కాబట్టి అట్లా మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని? అట్లా కూడా అసలు ఎట్లా దొరుకుతలేదు? అసలు ఎట్లా లేదు. వ్యవసాయం చేయాలంటే దాని మీద వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. ఈ రోజు వర్షాలు ఫుల్ పడ్డ యూరియా వేస్తున్నది, ఇప్పుడు గ్రోత్ వస్తుంది. యూరియా అస్సలు యూరియా అయిపోతే ఆ గ్రోత్ రాదు, ఫస్ట్ పండదు, రాదు. ఎట్లా అసలు అధిక వర్షాలు ఫుల్ పడ్డాయి. దాంట్లో మనకు యూరియా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వేయాలని ఎదురు చూస్తున్నాం. ఓకే ఓకే అండి, మేడం. ఓకే రాంబాబు గారు, ధన్యవాదాలు. లింగం యాదవ్ గారు చూశారు కదా, ఇప్పుడు రైతు మాట్లాడారు, వాళ్ళు పడుతున్న ఇబ్బంది చెప్పారు. సో వాళ్ళకు ఒక భరోసా అవసరం, ఈ ఫలానా రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనేది. ఇప్పుడు ఒక కట్ట కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ ఉన్నది, మాకు 10 ఎకరాలు ఉన్నది, ఒక కట్ట కూడా దొరకలేదని అంటున్నారు. నేనేమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇవాళ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రిని కూడా కలిసి వివరించడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమస్యని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ నిన్ననే దాదాపు 11,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. రేపు రానున్న 2-3 రోజుల్లో దాదాపు 20,000 మెట్రిక్ టన్నుల సరఫరా కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోతుంది. అయితే దీని పేరు మీద కొంతమంది కావాల్సుకొని రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ నిజమైన రైతులను ఆదుకోవాలి. ఇవాళ దేశంలో ఎవ్వరు చేయనటువంటి ఇవాళ అభివృద్ధి సంక్షేమం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతుల గురించి. ఇవాళ రైతులకు మా కన్సర్న్ ఉంది. రైతులకు కావాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, కొంత బీజేపీ నాయకులు రైతుల పేరు మీద వీళ్ళు దయచేసి ఈ రాజకీయాలు చేయకండి. ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి. ఇవాళ వాళ్ళకు రైతులు గుర్తొచ్చిరు. నేను ఏమంటే దయచేసి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మా ఇవాళ బ్లాక్ మారి వీళ్ళే కావాలనుకొని కొంతమంది ఈ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఈ యూరియా కొరత కావాలని సృష్టించి ఈ రైతుల పేరు మీద మళ్ళీ ఒక ఎమోషనల్ డ్రామా చేసి, ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఏ సమస్య లేనట్టు ఇవాళ రైతులే ఇవాళ నిజంగా వాళ్ళకి రైతులు మరి 10 ఏళ్లలో ఏనాడని పట్టించుకురండి. ఇవాళ వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ రైతులు గుర్తొచ్చిరు. నేను దయచేసి మీకేదైనా చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి.
ఇవాళ ప్రాబ్లం ఎక్కడుంది, దాని ప్రాబ్లాన్ని గుర్తించండి. మీరు ప్రాబ్లం గురించి మాట్లాడరు. ఇవాళ బీజేపీ నాయకులు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, వాళ్ళ ఎంపీలు ఒక మాట మాట్లాడతారు. యూరియా అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మరి కేంద్రం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మరి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి కదా, నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి కదా. ఇవాళ రావాల్సినటువంటి మనకు 8-9 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు, మరి ఇవాళ 5.5 లక్షలకు కూడా ఇచ్చి ఇవ్వలేదు. ఇవాళ 3 లక్షల తేడా ఉంది మెట్రిక్ టన్. మరి దానికి సప్లై చేయనందుకు అసలు లింగం యాదవ్ గారు రాష్ట్రంలో అంటే గత బఫర్ స్టాక్ అండ్ ఇప్పుడు వీళ్ళు పంపిన దాని ప్రకారం ఇప్పటి వరకు ఎంత స్టాక్ ఉండే, ఎంత రైతులకు పంచారు, అంటే ఎక్కడ కొరత అనేది ఎక్కడ కనిపిస్తోంది? ఈవెన్ కొంతమంది అంటే వేరే విధంగా కొందాం బ్లాక్ చేశారు, అట్లా కొందామన్నా కూడా దొరకట్లేదు అని అంటున్నారు. అసలు ఎక్కడికి పోయింది ఇదంతా? అండి, ఇవాళ గతంలో కంటే ఇవాళ తెలంగాణలో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఇవాళ దీని ద్వారా అదే విధంగా నేను ఇంత ముందుకే చెప్పినట్టు ఇవాళ కేంద్రం మనకు సరఫరా చేయలేదండి. మేము ఈ సీజన్ కంటే ముందే 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అడిగాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత అండి. యూరియా అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయదండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాలి. అదే విధంగా వాళ్ళు చేయలేదు. లింగం యాదవ్ గారు ఇక్కడ అందరికీ అర్థమైంది, కేంద్రం నుంచే మనకు యూరియా రావాలి, అందులో డౌట్ లేదు. అయితే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ దిగుమతికి సంబంధించి మన దగ్గర తక్కువ యూరియా ఉన్నది అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఉన్నటువంటి స్టాక్కి రైతులకు పంచినటువంటి దానికి రైతులు ఇబ్బంది పడుతున్న దానికి పొంతన కుదరట్లేదు. ఉన్నదైనా కూడా సరైన పద్ధతిలో సరఫరా చేసి ఉంటే, రైతులకు పంచుంటే ఇచ్చుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఒక విడతన్న అందరికి వచ్చేది. నేనేమంటున్నా అంటే ఇవాళ కావలసుకొని ఈ కృత్రిమంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కావాలని రైతుల పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతులకు కన్సర్న్ ఉన్న ప్రభుత్వం అండి. దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కదా. ఇవాళ రైతన్నలకు తన ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కదా. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కదా. మాకు కన్సర్న్ ఉంది. కావాల్సుకొని వీళ్ళు ఏదో ఒక పేరు మీద రైతులని రెచ్చగొట్టి రైతుల పేరు మీద పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి నాయకులు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. దీని మిమ్మల్ని కూడా మీ ద్వారా కూడా రైతన్నంగాని కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఉంది రైతన్నల కోసం. రైతన్నలకు ఎక్కడ కూడా అన్యాయం జరగనీయం. రైతన్నల్ని ఆదుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరమైతే కేంద్రంతో కొట్లాడి మెడల్ వంచైన నరేంద్ర మోడీ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటాం. ఇవాళ అందుకే నేను గతంలో కూడా చెప్పాం, ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్ చేయండి, దాన్ని రన్నింగ్ చేయండి అని చెప్పినాం. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా దాని మీద నిర్ణయం తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఓకే, కాలర్ ఉన్నారండి, రాజు యాదవ్ గారు భూపాల్పల్లి నుంచి. రాజు యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ లింగన్న ఉన్నాడు చూడండి, ఉన్నారు. ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. గత 10 ఏళ్లలో నేను ఎప్పుడు కూడా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ టేకుమట్ల మండలిలో నేను ఎప్పుడు కూడా క్యూ లైన్ లో ఉన్నది లేదు. చెప్పులు లైన్ లో పెట్టి మరీ యూరియా తీసుకుంటున్నారు మేడం. కనీసం ఒక బస్తా కూడా దొరకడం లేదు. కొన్ని ఏమైనా బ్లాక్లు అంటే మనకి గ్రోమోరు కానీ తర్వాత రైతు సేవా కేంద్రాలలో కొన్ని బస్తాలుంటే కాంగ్రెస్ నాయకులు, వాస్తవంగా కాంగ్రెస్ నాయకులు సాయంత్రం వచ్చి మరి ఆ బస్తాలను వేసుకొని పోతున్నారు. మండల నాయకులు ఉండేటువంటి వేరే కార్యకర్తలు కానీ మేము ఎవరైనా అడిగితే కూడా ఒక యూరియా బస్తా ఇవ్వడం లేదండి. 10 ఏళ్లలో మేము ఎప్పుడు రాజయాదవ్ గారు మీరు పార్టీకి సంబంధించిన వాళ్ళ రైతేనా? 100% రైతు. నేను కావాలంటే ఫోటోలు పంపిస్తాను. అట్లని కాదు మామూలుగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు విమర్శలు అనేవి చేసినప్పుడు వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు అనేటువంటి అవకాశం ఉంటది కాబట్టి క్లారిటీ కోసం అడిగినటువంటి క్వశ్చన్ ఇది, అంతే. ఓకే, డన్. లింగం యాదవ్ గారు మీకు సూటి ప్రశ్న అని చెప్పేసి అడిగారు. గత 10 ఏళ్లలో అసలు రైతులకు న్యాయం చేసింది ఆ సర్కార్ అని అంటే అసలు 10 ఏళ్లలో మీరు లైన్ లో నిలబడ్డామా అని వాళ్ళు అంటున్నారు. నేను అదే చెప్తున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి సమస్యను మనం అర్థం చేసుకుంటున్నాం. ఇవాళ కావాలని బీఆర్ఎస్ రైతుల పేరు మీద చేస్తున్నటువంటి కుట్రను కూడా మనం అర్థం చేసుకోవాలి. కావాలని చేస్తున్నారు, పార్టీలు వెనకుండి రైతులతోని ఈ ఆందోళన చేయిస్తున్నారు అనేది మీ
వాళ్ళే అన్న ఏమన్నాడంటే ఆ రైతన్న నిజంగా రైతన్న పార్టీ సర్లే నేను రైతన్న అంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అతను అన్నాడు కావాలని కొన్ని పార్టీలకే ఇస్తున్నారని అట్లాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్ కూడా చెప్పండి దయచేసి మీరు ప్రూఫ్ తోటి మాట్లాడండి ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా మీడియా సోషల్ మీడియా అంతా అవైలబిలిటీ ఉంది కావాల్సుకొని బీఆర్ఎస్ నాయకులు లెక్క బీజేపీ నాయకులు లెక్క కాదన్నా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్ గా ముందు పెట్టండి అలాంటిది ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం వాళ్ళు తీసుకునే ఆ వేదిక దగ్గర అలా ఇస్తున్నారు అని చెప్పేసి క్లియర్ గా ఏరియా పేరు కూడా చెప్పారు కదా మీరు దానిపైన వాకప్ చేయండి ఏం జరిగిందో ఒకసారి మీరు అది మీకు వచ్చినటువంటి కంప్లైంట్ అనుకోండి దాన్ని పరిగణన తీసుకొని మీకు సంబంధించినటువంటి వాళ్ళను దాన్ని అది చూడండి ఒకసారి దాన్ని రెక్టిఫై చేసే అవకాశం రిక్వెస్ట్ చేస్తున్నా విత్ ఎవిడెన్స్ తోటి మీరు ఎక్కడైనా అది కనుక అట్లా జరిగితే ఏ పార్టీకైనా కానీ ఎందుకంటే ఇక్కడ రైతుల దగ్గర పార్టీలు లేవండి అట్లాంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటది మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి. ఓకే నాగేంద్ర గౌడ్ గారు ఇప్పుడు రైతులను అయితే మేము తీసుకెళ్ళడం మా కార్యకర్తలను తేలే డైరెక్ట్ గా మీరు నంబర్ ఇస్తే వాళ్ళే చెప్పారు అట్లా మీరు క్లియర్ గా కూడా అడిగారు నీవేమన్నా పార్టీకి చెందిన ఆయనవా అని చెప్పి అది కూడా చెప్పారు అంటే ఇది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కొద్ది మంది ఇప్పుడు లైన్ కలిసిన వాళ్ళు ఇది జనరలైజ్ ఉందమ్మా ఇది లింగం యాదవ్కు తెలుసలేదు మరి ఏందో గాని బాధ కానీ తెలుసలే అంటే ఆయన పార్టీని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్పని పరిస్థితి ఎవరమైనా కానీ అయితే కాకపోతే ఏంటంటే వాస్తవ పరిస్థితి చాలా విషమంగా ఉన్నది ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ఏదో కృత్రిమంగా చేస్తున్నారు అంటున్నారు కదా ఇప్పుడు మీ విజువల్స్ ఉన్నారు కదా రైతులంతా లైన్లు అంటున్నారు అది కూడా మేము కృత్రిమంగా చేసిన లైన్ మీరు వచ్చి షూట్ చేసుకున్న లైన్ కాదు కదా మేడం అది అందుకని నేను ఏమంటున్నా అంటే ఇది రాష్ట్రం అంతా ఉన్నది ఈ సమస్యను ఎదురు దాడి చేయకుండా మానవతా దృక్పథంతో మీరు కూడా ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను పదే కూడా చెప్తా ఏంటంటే వ్యవసాయం చేసే వ్యక్తికే వ్యవసాయం గురించి తెలుస్తుంది వ్యవసాయం ప్రాక్టికల్ గా తెలుసు. అయితే నాగేంద్ర గారు కొరత లేదనేది కాదు ఉంది కాకపోతే దాన్ని ఎప్పుడైతే కొరత అనేది ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిసిందో పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ వెనక ఉండి నడిపించి ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మరింత తీవ్రం చేస్తున్నారు మరింత ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారు రైతుల్ని మరింత ఆందోళనలకు నెట్టేస్తున్నారు పార్టీలన్నీ కలిసి అందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళని మరింత ఆందోళన గురి చేస్తున్నారు అంటోంది అధికార పక్షం ఇప్పుడు రైతులు లైన్లు ఉంటున్నారు మేడం లైన్లు ఉన్న తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళని కొడుతున్నారు వాళ్ళకి అందుతలేదు ఇప్పుడు అతను చెప్పినట్లే ఇప్పుడు భూపాలపల్లి చెప్పింది చూడు భూపాలపల్లి మాదిరిగా అంతటా జరుగుతున్నది బాగా వాళ్ళు సాయంత్రం వచ్చేసి అగ్రికల్చర్ అధికారులతోని అక్కడ ఉన్న కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తోని అంత మిలాఖత్ అయ్యి వాళ్ళు ఉన్నదంతా తీసుకుపోతుంటే వీళ్ళు నోట్ల మన్నుపడ్డప్పుడు అతను ఎక్కడ వెళ్తాడు మేడం ఎక్కడ పోతారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు ఎక్కడ వెళ్తారు అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ దగ్గరకే కదా వచ్చేది మేమేం సన్యాసం తీసుకున్నామా మీరు ఇప్పుడు మీరు గెలిచినంత మాత్రాన మేమంతా సన్యాసం తీసుకున్నాం కదా ప్రజా క్షేత్రం లోపల ఉన్నాం కదా ప్రజలు పడుతున్న దానికి ప్రజలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు రైతుల కొరకు ఏం చేయలేడు అన్నాడు లింగం నేనేమంటున్నా అంటే రైతు బంధు తెచ్చింది ఎవరు మేడం రైతు బంధు ఇచ్చింది ఎవరు ఇవాళ మీరు ఇస్తున్నారా దాన్ని కొనసాగిస్తున్నారా అంటే నేను సబ్జెక్ట్ డివియేట్ కాదలుచుకోలే రైతుల దాంట్లోనే రైతు బంధు ఒక్కటే తీసుకుందాం మనం రైతుల గురించి మాట్లాడలేదు 10 సంవత్సరాలు రైతాంగాన్ని అంతా కూడా మాట్లాడినాము ఫ్రీ కరెంట్ ఇచ్చినాం కరెంటు మీద కూడా మీరు ఒకసారి డిబేట్ పెట్టండి మీరు ఎంత కరెంట్ అందుబాటులో ఉంటుండే వాళ్ళ వీళ్ళ పరిపాలన లోపల ఒకసారి మళ్ళీ ఇంకా నెక్స్ట్ టాపిక్ కూడా వెళ్ళాలి ప్లీజ్ తీసుకుంటా మీ వాయిస్ మేడం నేను ఏమంటున్నా అంటే ఈ కరెంటు ఫ్రీగా మొదటి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఏమంటున్నా వర్షాలతోని మొత్తం పంటలు పోయినాయి తమ్మి కంప్లీట్ పంటలు పోయినాయి మీ ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నదో అధికారులకు కనిపిస్తున్నదో కనిపిస్తలేదు హైదరాబాద్ పరిమితం అవుతుందేమో కానీ నేను ఎంత బాధ చెప్తున్నా అంటే ప్రాక్టికల్ నాగేంద్ర గారు మహబూబ్ నగర్ నుంచి కాలర్ ఉన్నారు తిరుపతయ్య గారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం తిరుపతయ్య గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే చెప్పండి మాట్లాడండి ఏం చెప్దాం అనుకుంటున్నారు మేడం ఇప్పుడు ఒక తోన కాదు మేడం ఉన్నది తెలంగాణ మొత్తానికి ఉన్నది కొరతనా యూరియా కొరత తెలంగాణ మొత్తం ఉన్నది ఇప్పుడు ఒక తోన అండి నర్వమండలంలో ఉందంటే సరిచేస్తారు మేడం వాళ్ళు మొత్తానికి ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా సరిచేస్తారు మేడం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ మెడ నుంచి అది మంచి అని మాట్లాడుతున్నారు కానీ
ఎట్లా అసలు అడ్వాన్స్ ఇస్తారు మేడం వాళ్ళు ఎప్పుడన్నా అడ్వాన్స్ ఉండే అంటే ముందస్తుగా చెప్పకపోవడం, అంచనా వేయలేదు, అందుకే ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటున్నారా మీరు? అంచనా కాదు మేడం, ఎప్పుడు ఉంటుండే, ఎప్పుడు మేడం. ఇప్పుడు ఎప్పుడు ఉంటుండే, ఎప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, ఎప్పుడు ఇట్లా పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వల్లనే ఇట్లా పరిస్థితి ఉంది. మీకు వచ్చిందా యూరియా? లేదు మేడం, దొరకలేదా? అనుకుంటున్నాం ఇప్పటికి, మొదటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదు మేడం. మేము నాట్లేసి కొంతమంది లైన్ లో నిలబడి చెప్పులు పెట్టి బుక్కులు పెట్టి ఆకలి కొని నాన్నే ఉండి ఆఫీసులో ఉండి తెచ్చుకొని చదువుకుంటున్నాం మేడం. వారం రోజులు అయితే బుక్కు ఒక్క బస్తా ఇట్లా ఇస్తే ఎట్లా మేడం? అది లింగం యాదవ్ గారు, మీకు ఫైనల్గా మీ వాయిస్ తీసుకుంటాను. ఒకసారి శ్రీనివాస్ గారి వర్షన్ కూడా శ్రీనివాస్ గారు, ఇక్కడ యూరియా ఏదేమైనా మీరు ఇవ్వాల్సిందే. దానికి సంబంధించి వాళ్ళ రిక్విజిషన్ కూడా ఇంతకుముందు చదివించారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు మేము రాశాము, మీరు 8,30,000 మెట్రిక్ టన్నులకు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు వచ్చింది 5,60,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. మరో 50,000 ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఆ 50,000లో కూడా 27,000 మెట్రిక్ టన్నులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇంత కొరత, ఇంత ఇబ్బంది పెట్టుకొని మళ్ళీ రాజకీయం వైపు వచ్చేసరికి బీజేపీ నేతలే సరైనటువంటి పద్ధతిలో పంచలేదు, లేకపోతే వీళ్ళ రిక్విజిషన్ సరిగా ఇవ్వలేదు అని చెప్పేసి రాష్ట్ర నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు బీజేపీ నేతలు అనేది ఇంతకుముందు మనకు లింగం యాదవ్ గారు అన్నప్పుడు అన్నారు. మేబీ మీరు మ్యూట్లో మాట్లాడు వినిపిస్తోంది. ఇప్పటి వరకు మీరు 3-4 కాలర్స్ తోని మాట్లాడినారు, వారు మాట్లాడినారు. ఒక్కరైనా చెప్పినారు మాకు అందిందని చెప్పేసి? మీరు ఒకటే ర్యాండమ్ గా లిస్ట్ ముందర పెట్టుకుని రైతులకు ఫోన్లు చేయండి. 100 మందికి ఫోన్ చేస్తే ఎంతమంది మాకు అందిందని చెప్తారో నోట్ చేయండి. దీని అర్థం ఏంటంటే మిస్ మేనేజ్మెంట్ సరిగా చేయని కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని అధిగమించే ప్రయత్నం ఇప్పటికి కూడా చేస్తున్నారు. అది నేను చెప్పేది. 5.5 లక్షల 6 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందని కూడా ఏ రకంగా ఎన్ని జిల్లాలకు, ఎన్ని గ్రామాలకు, ఎంతమంది రైతులకు పంపిణీ చేసినారని చెప్పేసి ముందర పెట్టండి, మీరు టీవీలో పెట్టండి. ఆ యొక్క తిరుపతి గల్లా కోసం రోజువారీగా వచ్చేటువంటి ఒక చందాలు పేపర్లు ఇస్తారు, ఒక్కొక్కరు స్పాన్సర్ దానం చేయండి అని చెప్పి అంటే చెప్పండి. ఈ జిల్లాలో నిన్న రాత్రి ఇన్ని ఎకరాలకు ఇంతమందికి వచ్చిన డాటా రిలీజ్ చేయండి, రోజువారీగా టీవీలో టెలికాస్ట్ చేయండి. ఎందుకు తప్పించుకుంటారు? బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాదా? అడ్వాన్స్ గా ప్లానింగ్ చేయని కారణంగా ఎంత విస్తీర్ణం పెరిగిందన్న విషయం మీకు అంచనా లేదు. రెండవది, అతి ముఖ్యమంత్రి జ్యోష్ణ గారు, ఈ యొక్క రాష్ట్రం కేవలం వడ్డు పండిస్తే మాత్రమే నడవదు. రైతుల యొక్క వారి యొక్క సుభిక్షంగా ఉండరు. ఆల్టర్నేటివ్ పంటలు, వరి కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను రాష్ట్ర అధికారులు కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, లేకుంటే మా ఈ యొక్క బ్యూరోక్రాట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరేం ప్రయత్నం చేస్తారు? దాన్ని స్టడీ చేస్తున్నారు. బాధలా అందరికి మరీ యూరియా ఏమి లేకుండా చేస్తే రైతులు ఇవాళ పండించేటువంటి యూరియా ఇంకో దోసాల తర్వాత దానికి డబుల్ కావాలంటారు. యూరియా పంట గ్రోత్ పెరగడానికి అది మంచిదేనా? నెక్స్ట్ టాపిక్ కూడా మనకు సమయం సరిపోవాలి ప్లీజ్. లింగం యాదవ్ గారు, ఫైనల్ గా మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? డౌట్ లేదండి లింగం యాదవ్ గారు, కొరత అయితే ఉంది, రైతులైతే ఆందోళనలో ఉన్నారు. దొరుకుతుందా దొరకదా, ఇంకెన్ని రోజులు పడుతుంది? టోకెన్ తీసుకున్న వాళ్ళకు కూడా కొన్ని చోట్ల 10-15 రోజులైనా దొరకని సిచ్యువేషన్ ఉన్నది. సో రైతులకు ఒక భరోసా అనేది అవసరం. మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? అండి, డెఫినెట్ కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. రైతులు మీరు దయచేసి బీజేపీ బీఆర్ఎస్ కల్పించే ఈ ప్రచారాల్లో మీరు భాగం కాకండి. డెఫినెట్ కూడా ఇవాళ మేము రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తే ముఖ్యమంత్రి గారు, మంత్రులు మీరు చూశారు, మొన్ననే ఢిల్లీకి వెళ్ళి కూడా కేంద్ర ఎరువుల శాఖ మంత్రిని కూడా కలిసి వచ్చాం. డెఫినెట్ కూడా ఇవాళ మనకు ఆల్రెడీ నిన్ననే 11,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రాబోయే రోజులలో మరొక 50,000 పైగా మెట్రిక్ టన్నుల యూరియా కూడా రాబోతుంది. డెఫినెట్ కూడా రైతులను ఆదుకుంటున్నాం. మేమేమంటున్నాం అంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలుగా మీ బాధ్యత ఏంటంటే, లింగం యాదవ్ గారు మళ్ళీ మీకే చివరి కాలర్, ఎందుకంటే మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాం కాబట్టి ఒక్క కాలర్ తీసుకుందాం.
కృష్ణయ్య గారు నేను నాకు వరంగల్ అవకాశం నుంచి ఇవ్వట్లేదా? మీకే ఇస్తాను, ఫైనల్ గా మీతోనే కన్క్లూడ్ చేస్తాను, మళ్ళీ అవకాశం వేరే వాళ్ళకు ఉండదు. వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. చెప్పండి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? యూరియా కొరత అంటున్నారు కదా మేడం, అది కేంద్రం సృష్టించిందా, బీఆర్ఎస్ సృష్టించిందా, కాంగ్రెస్ సృష్టించిందా కాదు మేడం, అది రైతులు సృష్టించుకుంటే మేడం. ఎందుకంటే ఒక యూరియా బస్తా ఒక ఎకరానికి వేయాల్సినది 3 బస్తాలు 4 బస్తాలు లాకేస్తారు మేడం. అది దాని వల్ల కూడా యూరియా కొరత ఏర్పడ్డది. స్టార్టింగ్ లో ఒక్కొక్కరు 10 బస్తాలు 20 బస్తాలు సాగు పెట్టుకున్నారు. మధ్య తరగతి రైతులు మాత్రము ఎప్పుడు కావాలంటే అమౌంట్ వాళ్ళకు లేక ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొనుక్కోదా. వాళ్ళు ఒక్కటే ఆ మధ్య తరగతి రైతులే ఇబ్బంది పడుతున్నారు, కానీ భూస్వాములు లాంటి మాత్రం ఒకేసారి స్టాక్ పెట్టుకున్నారు మేడం. ఓకే. కాకపోతే ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన యూరియా వల్లనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు పడుతున్నాయి తప్పించి అది ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాదు మేడం, మొత్తం భారతదేశంలో మొత్తము అన్ని చోట్ల యూరియా కొరత మొత్తం దేశం మొత్తం ఉన్నది కదా మేడం. అది రైతులు అర్థం చేసుకుంటలేరు కదా మేడం. ఓకే. లింగం యాదవ్ గారు, మీరు కాల్ వద్దు అన్నారు, మీదేం తప్పు లేదని చెప్పేశారు కృష్ణయ్య గారు. రైతాలకు అన్న ఏదైతే పెద్దలు చెప్పారో నేను ఒకసారి, ఎందుకంటే మీకు వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది. చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. మేము చింతిస్తాం. అది అంటే కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. మనకు రావాల్సినటువంటి యూరియా బయట ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేకపోయినాం. దీని ఎందుకు ఆపరేషన్ సింధూర్ వల్ల, అదే విధంగా మనకు చైనా రష్యా ఉక్రెయిన్ మీరు మాట్లాడతాం, నేను మాట్లాడలే. ఇది కేంద్ర ప్రభుత్వం మీ బాధ్యత లేదా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురాలే? కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? దయచేసి మీరు రాజకీయాలు, ఇది మీ ఎంపీ మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నారు అంటే మీ ఎంపీ మాట్లాడడానికి మీకు ఇక్కడ బీజేపీ ప్రవక్తకు సంబంధం లేదా? దయచేసి రైతుల పేరు మీద లింగం యాదవ్ గారు నేనేమంటున్నా, రైతుల పేరు మీద మీరు రాజకీయాలు చేయకండి. రైతులకు మనం భరోసా ఇద్దాం, ఇంకా వాళ్ళకు భరోసా కల్పిద్దాం. మీరు ప్రతిపక్ష పార్టీలుగా అది లింగం యాదవ్ గారు ముఖ్యంగా యూరియా కొరతకు సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రానికి ఇంకా యూరియా వచ్చేది ఉంది, సక్రమ పద్ధతిలో పంచుతాము, ఆందోళన చెందొద్దు అని చెప్పేసి రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడదామండి. నెక్స్ట్ టాపిక్ లింగం యాదవ్ గారు. ఎడ్యుకేషన్ మీద తీసుకోరమ్మా, ఎడ్యుకేషన్ మీద తీసుకోవాలా? మరి యాక్చువల్ గా యూరియా మీద రైతులు పెద్ద సంఖ్యలో కాల్ చేయడం వల్ల మీ సమయం పెద్ద ఇష్యూ అమ్మా. రేపటి నుంచి 15వ తారీఖు నుంచి ఎంటైర్ విద్యా సంస్థలన్నీ కూడా మూసేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని గత సర్కార్ గాని యొక్క రాష్ట్ర విద్యార్థులతోని విద్యారంగంతో చెరగాట మారుతున్న విషయము చర్చ కావద్దా? ప్రభుత్వం కళ్ళు తెరవద్దా? ఏం బాధ్యత ఉన్నాయి సర్కార్కు? ఓకే. లింగం యాదవ్ గారు, అది చివరి టాపిక్ కాదు, మొదటి టాపిక్ లోనే అది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి శ్రీనివాస్ గారు అంటున్నారు. ఎల్లుండి నుంచి కాలేజీలో బంద్ అట, వాళ్ళకి కావాల్సిన బకాయిలు కాస్త ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అంటే చదువులకు సంబంధించి పెద్దపీట వేస్తాం, ఈవెన్ స్కూల్స్ కు సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి ఇవి చేస్తున్నటువంటి క్రమంలో ఈ బకాయిలు చెల్లిస్తే, ముఖ్యంగా ఈ ఏదైతే కాలేజీల బంద్కు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు, ఇంకా సీఎం గారు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బీజేపీ నాయకులు ఇవాళ విద్య గురించి మాట్లాడడం అంటే ఎంత ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తున్నారండి. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి వాళ్ళు విద్యని ఏ విధంగా సఫరణైజేషన్ చేస్తున్నారు, విద్యకు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తగ్గించింది. మీకు ఓపిక ఉండాలి పెద్దలు, మీరు వినండి. నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఇవాళ స్వయంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ విద్యని నిర్లక్ష్యం చేసిండు. దాదాపు 20 సంవత్సరాలు తెలంగాణ విద్యా వ్యవస్థ వెనకకు పోయింది కేసీఆర్ హయాంలో. ఇవాళ ఉండొద్దు ఇవాళ విద్యని, ఎందుకంటే ఇవాళ రేపు భవిష్యత్ ఇప్పుడు లింగం యాదవ్ గారు వాళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారు, ఎల్లుండి నుంచి బంద్ చేస్తాము, బకాయిలు చెల్లించమంటున్నారు.
ఒక్క నిమిషం Coming to the point, మీ విద్యకు ఏం చేసినావో శ్రీనివాస్ గారు అంతసేపు అది కాదండి, మీరు స్ట్రైట్ పాయింట్. లేకపోతే ఒక పని చేద్దాం, లింగం యాదవ్ గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు యాక్చువల్ గా మాట్లాడేటప్పుడు ఇతరులు డిస్టర్బ్ చేయకండి. అలా కాదు లింగం యాదవ్ గారు, ఇదంతా చెప్పుకుంటూ పోతే ఈ 2 గంటలు కూడా సరిపోదు. జవాబు చెప్తే మేము ఇంటరప్ట్ కాము, మీరు తప్పించుకునే టైం మీరు మాట్లాడుతూ నేను కూడా ఇంటరప్ట్ చేస్తాను. లింగం యాదవ్ గారు మీరు టాపిక్ లోనే ఉండండి ప్లీజ్ దయచేసి. జ్యోత్స్న గారు నేనేమంటున్నా, విద్యకు మేము ఏం చేస్తున్నామో చెప్తున్నాం. విద్యకు ఇవాళ దాదాపు 40% పెంచినాం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెంచినాం. లింగం యాదవ్ గారు చెయ్యలేదని చెప్పట్లేదు. లింగం యాదవ్ గారు మీరు చెయ్యలేదని చెప్పట్లేదు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. ఎల్లుండి నుండి కాలేజీలు బంద్ పెడతాం అంటున్నారు. 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని మాకు చెల్లించండి అని చెప్పేసి వాళ్ళు ఇది రిక్వెస్ట్, కాస్త డిమాండ్ కూడా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు కూడా. సో ఏంటి నేనేమంటున్నా చూసినా గారు, డెఫినెట్ కూడా ఈ బకాయిలు అనేది కూడా ఎప్పటి నుంచి ఉన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అదే వస్తున్నాండి, మీరు వేగ్గా ఉట్టిగా కాదు కండి. అయితే ఒక్క నిమిషం ఆగండి లింగం యాదవ్ గారు. శ్రీనివాస్ గారు మీకు విద్యా సంస్థలు ఉన్నట్టున్నాయి కదా, మీకు ఎప్పటి నుండి ఉన్నాయి బకాయిలు? ఒక్క నిమిషం అండి, అయితే దీనికి మనకు ఆన్సర్ దొరకాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పటి నుండి ఉన్నాయండి? గత ప్రభుత్వం నుంచే బకాయిలా, ఎప్పటి నుండి బకాయిలు ఉన్నాయి చెప్పండి. గత సర్కారు 4 years రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఈ సర్కార్ 2వ సంవత్సరం, ఇప్పుడు 3వ సంవత్సరం. 13,000 కోట్ల రూపాయలు ప్రతి కాలేజ్ వాళ్ళు ఇంతకాలంగా కూడా అప్పో సొప్పో బంగారమో భూమి తాకట్టు పెట్టి బ్యాంకులో తీసుకొని ఇప్పటి వరకు 4 years 4.5 years 5 years వరకు కూడాను శాలరీస్ ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి, ప్రతి కాలేజ్ వాళ్ళు 3 నెలలు 4 నెలలు శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. అటెండర్ కు చెప్పే పరిస్థితి లేదు, తోటమాలికి చెప్పే పరిస్థితి లేదు, టీచర్లకు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సర్కారు ఒక దిక్కు సర్కారు ప్రతి నెల ఫస్ట్ కో సెకండ్ కో శాలరీస్ ఇస్తారు, ఎమ్మెల్యేలు మొత్తం తీసుకుంటారు. ఇది బాధ్యత కాదా? అంటే ఇప్పుడు టోటల్ 6 సంవత్సరాల నుంచి బకాయిలు ఉన్నాయా? కొందరికి 5, కొందరికి 4 అట్లా ఇష్టాలు. లింగం యాదవ్ గారు ఇక్కడ మీకు ఆపోజిట్ గా ఏం వెళ్తలేదు ప్లీజ్ దయచేసి. ఫైనల్ గా మీతోనే కన్క్లూడింగ్ పాయింట్, ఎందుకంటే డబ్బులు ఇవ్వాల్సింది మీరే, ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే. నాగేందర్ గారు ఇప్పుడు ఇస్తలేరు, బంద్ చేస్తున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనడానికి లేదు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో చెప్తూనే ఉన్నారు. గతం మీవి కూడా ఒక 4 ఏళ్ళు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇవి 2 ఏళ్ళు, మొత్తం 6, కొందరికి 5 ఏళ్ళు ఉన్నాయి. సో ఈ బకాయిలకు సంబంధించిన ఆ పుణ్యం మీది కూడా ఉన్నది, కాస్త కదా చాలానే ఉన్నట్టున్నాయి. అమ్మ జ్యోత్స్న గారు, నేను ఏమంటున్నా అంటే, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటారా, ప్రజల పాలిట దయాల ప్రభుత్వం అంటారా, ఏమంటారు నేను అనగాని, నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇంకెన్ని రోజులు గత ప్రభుత్వం అంటారమ్మా? వీళ్ళు 2 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాల ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ నాగేందర్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, నేను చాలా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. 4 ఏళ్ళు మీరు బకాయి పెట్టిపోయారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు 20 నెలలు అయిపోయింది, 2 ఏళ్ళు వేసుకోండి. సో వాళ్ళది 2 ఏళ్ళు, మీది 4 ఏళ్ళు. మీరు ఇప్పుడు కాలేజీలకు సపోర్ట్ చేస్తూ ఇంకెప్పుడు ఇస్తారు అని చెప్పేసి మీరు వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. అంటే ఇవ్వకూడదని కాదు, కాలేజీలకు మద్దతు ఇవ్వద్దనేది కాదు, అంటే మీరు అంత గట్టిగా అడిగేటువంటి సిచ్యువేషన్ ఉందా అని. ఇప్పుడు బీజేపీ సీనన్న మాట్లాడితే ఏమంటున్నాడు అంటే మేనేజ్మెంట్ల కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నదంతా మేనేజ్మెంట్ల కొరకు. మేనేజ్మెంట్ మనుషులు కదా. నాగేందర్ గారు శ్రీనివాస్ గారు మళ్ళీ మన సమయం అయిపోద్ది ప్లీజ్. నాగేందర్ గారు అవును మేనేజ్మెంట్ కదా బంద్ పెట్టేది. ఏంటంటే గత ప్రభుత్వంలో 1 పైసా కూడా బాకీ లేదు. చాలా క్లియర్ గా మేము ఎప్పటికప్పుడు వాళ్ళ కొరకు మేము చేసినాము. కానీ కాకపోతే ఫైనల్ గా ఒక లైన్ లో చెప్పండి. లింగం యాదవ్ గారి వాయిస్ లింగం యాదవ్ గారు మీ వాయిస్ తీసుకుంటా అని చెప్పాక మళ్ళీ ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. ఒక లైన్ లో చెప్పండి నాగేందర్ గారు, మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం అనేది రొటీన్ గా నడిచే ప్రోగ్రాము. ఆ బకాయిలు అనేది ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. 2 సంవత్సరాలు ఉన్నది.
2 సంవత్సరాలు Okay. గడిచింది, ఇప్పటికి కూడా గత ప్రభుత్వం పేరు మీద తప్పుకుంటే కుదరదు. Okay. ఏ Okay. పరిస్థితిలో లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ and final గా బాధ్యత లింగం యాదవ్ గారు. ముఖ్యమంత్రి గారి Okay. చేతిలో అది ఉన్నది. డెఫినెట్ గా ఫీజు రియంబర్స్మెంట్ కు వాళ్ళే బాధ్యత. మేము Okay. సంఘీభావం Okay. తెలుపుతాం. Okay. వాళ్ళకందరికీ నాగేంద్ర గారు, మద్దతు నాగేంద్ర గారు, please. clear చేయాలి. వచ్చింది మీ లైన్ వచ్చింది. లింగం యాదవ్ గారు, ఇప్పుడు Yes. గత బకాయిలు ఉన్నాయా లేవా అనేది ఒకటి పక్కన పెడితే, మీరు వచ్చిన తర్వాత కూడా 20 నెలలు అయింది కదా, సో కాలేజీలకు చెల్లించాల్సిన ఈ చెల్లింపుల పైన ఎంత మేర మీరు ఆలోచించారు, ఎంత మేర కొంచెం ప్రాసెస్లోకి వచ్చింది, లేదంటే వాళ్ళు ఈ విధంగా ఆందోళన అంటే దృష్టి పెట్టారు మీరు అన్నటువంటి ఆలోచన వచ్చినా కూడా వాళ్ళు బంద్ చేసేదాకా వస్తామన్నటువంటిది వార్న్ చెయ్యరు, సో మీరు ఆ దిశగా ఆలోచిస్తున్నారా? ఎస్, డెఫినెట్ గా అండి. వాళ్ళ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, డెఫినెట్ కూడా ఆలోచిస్తుంది. ఇవాళ ఏదైతే ఇవాళ వాళ్ళు అంటున్నారో మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా పిలిచి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ చర్చలు కూడా జరగబోతున్నాయి. ఇవాళ సీఎం అడ్వైజర్ తోటి డెఫినెట్ గా నేను ఏమంటున్నానంటే, ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఆ గత ప్రభుత్వంలో చేసినటువంటి బకాయిలకు ఇవాళ ఉండే డెఫినెట్ కూడా అయినా కూడా ప్రజా ప్రభుత్వం ఇవాళ విద్యని మనం రక్షించుకోవాలి, విద్యార్థులకు అన్యాయం జరగొద్దు, విద్యా వ్యవస్థను మన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనేది మా ప్రభుత్వ లక్ష్యం. డెఫినెట్ కూడా వాళ్ళతో మాట్లాడతాం, ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇవాళ ఆనాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం వల్ల ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక్కొక్కటిగా అన్నిటి కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వెనకపోదండి. ఇవాళ మీరు చూడండి, ఎవరికి గతంలో కంటే కూడా ఇవాళ విద్యకు బడ్జెట్ పెంచింది మా ప్రభుత్వం అండి. జ్యోత్స్న గారు మీకు తెలుసు, బడ్జెట్ ఎంత ఉందండి. ఇవాళ ఈ ప్రభుత్వం క్వాలిటీ ఎడ్యుకేషన్ అని అందించాలి, ఇవన్నీ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు ఇవాళనైతే చర్చలకు సీఎం గారితో మాట్లాడాలి అని చెప్పేసి రమ్మన్నట్టు ఉన్నారు కదా, మాట్లాడాక ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఇవాళ చర్చలకు రావాలని చెప్పేసి వేం నరేందర్ రెడ్డి గారు ఆహ్వానించినట్టు ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ గారు, లింగం యాదవ్ గారు, నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.